హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఫేస్ అనేది గ్లోగా, బ్రైట్గా, షైనీగా చేసుకోవాలి అంటే కనుక ఒక మంచి క్రీమ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. బయట మనకి మార్కెట్లో క్రీమ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈ క్రీమ్ వచ్చేసి చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే క్రీములకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి ఈ క్రీమ్ అనేది, అండ్ చాలా బాగుంటుంది. సో ఈ క్రీమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, తయారీ విధానం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ క్రీమ్ వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ కానివ్వండి, డర్ట్ కానివ్వండి, అది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఫేస్ అనేది చాలా షైనీగా, గ్లోగా, బ్రైట్గా ఉంటుందన్నమాట. సో ఈ క్రీమ్ని మీరు యూజ్ చేసినట్లయితే పర్మనెంట్గా మీకు ఫేస్ అనేది బ్రైట్గా, గ్లోగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. అండ్ అలాగే లైవ్గా రిజల్ట్ అనేది చూడొచ్చు అనమాట. సో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 1/2 కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం రైస్తో చేస్తున్నామండి ఈ క్రీమ్ అనేది. అండ్ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రైస్ని ఒక 3 టైమ్స్ అన్నా మీరు బాగా వాష్ చేసేసుకోండి. అండ్ మీరు ఓన్గా పండించినటువంటి రైస్ అయితే ఇంకా మంచిదన్నమాట. లేదు అంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి రైస్నన్నా తీసుకోవచ్చు. సో ఈ రైస్ని బాగా త్రీ టైమ్స్ మీరు వాష్ అనేది చేసేయండి. సో ఇలా వాష్ చేసేసిన తర్వాత దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కప్పు పచ్చి పాలను తీసుకుంటున్నాను. ఈ పాలల్లో ఈ బియ్యాన్ని నానబెట్టాలన్నమాట. సో ఇది ఓవర్ నైట్ నానాలండి. అంటే మీరు నైట్ టైం ఇలా ప్రాసెసింగ్ చేసుకుంటే మార్నింగ్కి చక్కగా నానుంటాయన్నమాట. సో ఈ విధంగా నానబెట్టుకోవాలి. సో ఇది మిల్క్ ప్లస్ రైస్ క్రీమ్ అనమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఫేస్ అనేది చాలా గ్లోగా, బ్రైట్గా, షైనీగా అవుతుంది. సో రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. సో రైస్ అనేది పాలల్లో బాగా నానాయండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. బయట మార్కెట్లో మనకి రైస్ క్రీమ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంటుంది. అలాగే రైస్తో చాలా రకాలైనటువంటి క్రీమ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను రైస్ సిరమ్ ఏ విధంగా చేయాలి అనేది నేను మీతో షేర్ చేశాను. లింక్ అనేది ఇస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ ప్లస్ పాలు ఉన్నాయి కదా, సో వాటిని అన్నిటిని కూడా ఈ మిక్సర్ జార్లో వేసేసి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో ఈ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను వడకట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో నేను వడకడుతున్నాను. సో పైన మనకి రైస్కి సంబంధించినటువంటిది మిగిలిపోతుంది అనమాట. అది మనం పారేయవలసిన అవసరం లేదు. అది ఒక మంచి స్క్రబ్బర్గా ఉపయోగపడుతుందండి. సో ఇది మనం స్క్రబ్బింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం యూజ్ చేసినవన్నీ కూడా పాడేయవలసిన అవసరం ఏమీ లేదనమాట. సో చాలా బాగుంటుందండి. సో ఈ వడకట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనం ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక గిన్నెను తీసుకోండి. గిన్నెను మందంగా ఉండే గిన్నెను తీసుకోండి. గిన్నెను స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం వడకట్టుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనకు ఒక క్రీమ్గా ఏర్పడుతుంది. సో చూస్తున్నారు కదా, వైట్ కలర్లో క్రీమ్ అనేది వచ్చిందనమాట. సో ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు అంటే ప్యాన్లో వేసిన వెంటనే ఈ విధంగా మనకి థిక్ పేస్ట్ లాగా, థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఈ విధంగా స్టిర్ లాగా చేసుకున్నట్లయితే మనకి క్రీమ్లా ఫామ్ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు నైట్ టైమే మీరు పాలు ప్లస్ రైస్ని నానబెట్టేసుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 to 4 days వరకు స్టోర్ అయి ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. అండ్ మీరు అప్పటికప్పుడు చేసుకుంటామన్నా నో ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సినవి ఉంటాయండి. సో ఇందులో వచ్చేసి నేను అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. సో 1/2 స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో అలోవెరా జెల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అలోవెరా జెల్లో ఏంటంటే స్కిన్ని బ్రైట్గా, గ్లోగా చేసే లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అండ్ అలోవెరా జెల్ స్కిన్కే కాదు అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. సో చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను. అండ్ ఇందులో ఒక 2
నుంచి 3 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ మీది ఆయిలీ స్కిన్ అనుకుంటే కనుక ఆయిల్ని స్కిప్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం. మీది డ్రై స్కిన్ అనుకుంటే కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా కోకోనట్ ఆయిల్ అనేది మాకు బాగా సూట్ అవుతుంది, సెట్ అవుతుంది అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇది నేను రైస్ క్రీమ్ అనేది ఈ విధంగా తీసుకున్నానండి, కొంచెం క్వాంటిటీ. సో ఈ విధంగా నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. సో మీ స్కిన్ మీద ఏదైనా ట్యాన్ ఉన్నా లేదంటే డస్ట్ ఉన్నదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చండి, హ్యాండ్ మీద ఉన్నటువంటి ట్యాన్ ఏదైతే ఉందో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, సో ఈ విధంగానమాట. సో కొంచెం ఆరిన తర్వాత ఇలా మనకి పొట్లు పొట్లుగా వచ్చేస్తుంది అనమాట. అంటే హ్యాండ్ మీద కానీ మీ ఫేస్ మీద కానీ ఏదైనా ట్యాన్ ఏదైనా ఉంది అనుకుంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫేస్కే కాదు హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో చాలామంది హ్యాండ్స్ అనేవి కొంచెం బ్లాక్గా ఉంటూ ఉంటాయి, ట్యాన్ పట్టేసి బ్లాక్గా ఉంటూ ఉంటాయి అనమాట. సో ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. ట్యాన్ రిమూవ్ అయిపోవడంతో పాటు స్కిన్ అనేది చాలా బ్రైట్గా అండ్ షైనీగా ఉంటుంది అనమాట. ఇందులో మనం మిల్క్ని కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా షైనీగా గ్లోగా మెరుస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫేస్కి కూడా అప్లై చేసి చూపిస్తాను. సో ఫేస్ వచ్చేసి ఇది క్రీమ్ని అప్లై చేసే ముందు ఫేస్ని బాగా నీట్గా క్లీన్గా చేసుకోవాలి. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి నైట్ టైం అప్లై చేసుకోవాలండి. సో నైట్ టైం ఎందుకు అప్లై చేసుకోవాలంటే బయటికి వెళ్తున్నా లేదంటే పొల్యూషన్లో వెళ్ళినా మన ఫేస్ అనేది డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది. సో మనం ఎంత ఫేస్ వాష్ ఇలాంటివి చేసుకున్నా కూడా ఎంతో కొంత ఉండిపోతూ ఉంటుందండి. సో ఫేస్ మీద డస్ట్ కానివ్వండి అదంతా కూడా రిమూవ్ చేసుకోలేము. కాబట్టి ఈ నైట్ మీరు పడుకునే ముందు ఫేస్ని బాగా వాష్ చేసుకుని ఈ క్రీమ్ అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ కానివ్వండి, డర్ట్ కానివ్వండి అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మార్నింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నైట్ యూజ్ చేస్తే ఏంటంటే సో మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ క్రీమ్ అనేది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసేసుకున్నారు. కొంచెం డ్రై అయిన తర్వాత మీరు ఈ విధంగా పొట్లు కింద మసాజ్ లాగా చేసుకుంటే పొట్లు కింద వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మీకు చాలామందికి నెక్ ఏరియా దగ్గర కూడా బ్లాక్గా ఉంటుంది, మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుందండి క్రీమ్ అనేది. సో ఈ విధంగా మీరు మసాజ్ చేసుకోవటంలో మీకు ట్యాన్ ఏదైనా ఉంది అనుకుంటే రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మీ ఫేస్ మీద ట్యాన్ లేదు అనుకుంటే ఏమీ రాదనమాట, జస్ట్ నార్మల్గా మసాజ్ చేసేయండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేసుకోండి. అండ్ మార్నింగ్కి చాలా చాలా మంచి బ్రైట్గా ఉంటుందండి ఫేస్ అనేది అండ్ గ్లోగా ఉంటుంది. ఫేస్ మీద ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి ఫేస్ అంతా కూడా మంచి లుక్ అనేది వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇంతేనండి క్రీమ్ అనేది. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.